ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ డి రెడ్డి గారు, వేదిక గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండి, ఎన్నో పవర్ ప్రాజెక్ట్స్, ఎన్నో కన్స్ట్రక్షన్ ప్రాడక్ట్స్ చాలా బిజీగా ఉన్నటువంటి వీరు సినిమాల మీద ఉండేటువంటి అపారమైన ప్రేమతో, అభిమానంతో సుడిగాడు అనేటువంటి బ్యూటిఫుల్ టైటిల్తో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని వారిని విష్ చేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే ఆదిత్య మ్యూజిక్ తరపు నుంచి మాధవ్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి రిలీజ్ అవ్వబోతోంది. ఇవాళ ఈ కార్యక్రమాలను మీరు మా గోల్డ్లో లైవ్ చూస్తున్నారు, అలాగే జీటీవీ 24 అవర్స్లో లైవ్ చూస్తున్నారు. అండ్ ఆల్సో ఎక్స్ట్రా ఛానల్ కూడా మీరు చూస్తున్నారు. అండ్ రేడియో పార్ట్నర్స్ ఆర్ సూపర్ హిట్స్ 93.5 రెడ్ ఎఫ్ఎం. వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. ఓకే, ఇక మన గెస్ట్ని వేదిక మీదకి ఆహ్వానిద్దాము. ఎస్వీఆర్ మీడియా అధినేత్రి శోభా నాయుడు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శోభ గారు, ప్లీజ్ వెల్కమ్ మేడం. ఎస్వీఆర్ మీడియా ద్వారా ఎన్నో సినిమాలని మనకి అటు వేరే లాంగ్వేజెస్ నుంచి ఇక్కడ అందిస్తున్నటువంటి శోభ గారికి స్వాగతం పలుకుతున్నాము. ఇక మనం ఇప్పుడు చూడబోతున్నటువంటి ఏవి ఈ సినిమా డైరెక్టర్ గారిది. మనకి శుభమస్తు, శుభాకాంక్షలు, అన్నవరం, ఇలా ఎన్నో బ్యూటిఫుల్ సినిమాలని, అలాగే దొంగోడు లాంటి బ్యూటిఫుల్ సినిమాలని అందించినటువంటి డైరెక్టర్ గారు, కామెడీ మీద మంచి పట్టు ఉండేటువంటి డైరెక్టర్ గారు. మరి ఈ స్పూఫ్స్ అన్నీ కలిపి ఒక సినిమాని ఎలా తయారు చేశారు అనే కదా మీ డౌట్. అతి త్వరలో మీరు ట్రైలర్ చూద్దరు కానీ మీరే అవాక్ అవుతారు. సుబ్బయ్య గారికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ వారి చేతుల మీదుగా ఇప్పుడు మన డైరెక్టర్ గారు ప్లాటినం డిస్క్ని అందుకోబోతున్నారు. ప్రొడ్యూసర్ గారిని కూడా వేదిక మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. చంద్రశేఖర్ గారు, లెట్స్ వెల్కమ్ భీమేన్ శ్రీనివాస్ గారు. గట్టిగా చెప్పల సమక్షంలో. ముత్యాల సుబ్బయ్య గారు ప్లాటినం డిస్క్ షీల్డ్ని భీమనేని శ్రీనివాసరావు గారికి అందిస్తున్నారు. అండ్ ఆదిత్య మ్యూజిక్ నుంచి మాధవ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఇది రిలీజ్ అవుతుంది. అండ్ ప్రొడ్యూసర్ గారు చంద్రశేఖర్ గారు ఇస్ ఆల్సో ప్రెజెంట్. కంగ్రాచులేషన్స్ అండి. వినూతనమైనటువంటి ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని నెక్స్ట్ జరగబోయేటువంటి ఆడియో రిలీజ్ కార్యక్రమాలన్నింటిలోనూ ప్లాటినం డిస్క్లు కూడా జరగాలని, మనకి ప్లాటినం డిస్క్ ఫంక్షన్ రెమ్యూనరేషన్ అలాగే ఆడియో రిలీజ్ది కూడా ఇవ్వాలని అడుగుతాం. కీర్తిశేషుడు టి కృష్ణ గారి కాడి నుంచి మాతో కలిసి వర్క్ చేస్తున్నాడు. ఆ తర్వాత నాతో వర్క్ చేశాడు. ఈజ్ వెరీ 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 సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పర్సన్. తను అనుకున్నది సాధించే వరకు వదలు. అందువల్ల సీను సుడిగాడు సీనే. అందువల్ల డెఫినెట్గా ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి, సాంగ్స్ అన్ని సక్సెస్ అయ్యి, పిక్చర్ కూడా 100 days ఆడాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుడిగాడు, ఒకే టికెట్పై 100 సినిమాలు. ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంటుంది అని చెప్పడానికి మా పబ్లిసిటీ ప్రమోషన్ పద్ధతుల్లో కూడా కొన్ని వెరైటీగా చేయాలని డిసైడ్ చేసుకున్నాం. సో దానిలో భాగంగానే ఫస్ట్ ఫంక్షన్ ఇది ఆడియో ఫంక్షను. ఈ ఫంక్షన్ని వెరైటీగా చేయడం కోసం ఒకే టికెట్పై 100 సినిమాలు అంటూ వస్తున్న ఈ సినిమాకి ఒకే వేదికపై 2 ఫంక్షన్లు అనే కాన్సెప్ట్ పెట్టి ఈ ఆడియో ఫంక్షన్ను ప్లాన్ చేసాం. సో జనరల్గా ఏంటంటే ఇప్పుడు అన్ని సినిమాలు ఆడియో రిలీజ్ అయిన తర్వాత ప్లాటినం డిస్క్ చేసుకోవడం సహజం. అయితే ఆ కాన్సెప్ట్ పెట్టింది ఎందుకంటే ఆడియో సక్సెస్ అయిన తర్వాత ఇన్ని డిస్కులు సేల్ అయితే దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ప్లాటినం డిస్కు, ట్రిపుల్ ప్లాటినం డిస్కు పెట్టడం జరుగుతుంది. కానీ సేల్స్తో సంబంధం లేకుండా, ఆడియో సక్సెస్తో సంబంధం లేకుండా మనం ప్లాటినం డిస్కులు, ట్రిపుల్ ప్లాటినం డిస్కులు చేసేసుకుంటా ఉన్నాం. సో మనం ఒక ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక అకేషన్గా మారిపోయింది. పెట్టిన కాన్సెప్టు ఎటో వెళ్ళిపోయి ఆడియో రిలీజ్కి ముందే ప్లాటినం డిస్కు పెట్టి షీల్డ్ ఆల్రెడీ తీసేసుకున్నాం, మీరు చూసేశారు. సో అదొక్కటే కాదు, దీన్ని ప్యారడీ చేయడం ఒక్కటే కాదు, డెఫినెట్గా ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ నచ్చుతుంది.
దీని తర్వాత కూడా ట్రిపుల్ ప్లాటినం డిస్కు అంటే ఊరికే ఫంక్షన్ కోసం అకేషన్ కోసం చేసుకునేది కాకుండా రియల్గా సెలబ్రేట్ చేసుకుంటామని మీ అందరికీ నమ్మకంగా చెప్తున్నాను. అంత కాన్ఫిడెంట్గా వచ్చింది మ్యూజిక్ అనేది. ఇంతకుముందు నా సినిమాలు అన్నిట్లోనూ ఆడియో చాలా పెద్ద హిట్ అయింది. సో వాటికి ఏమాత్రం తీసుకోకుండా హోంవర్క్ చేసాము దీనిలో కూడా. సో కాన్సెప్ట్ ఇది ఒరిజినల్ తమిళ పడం అనే తమిళ సినిమా నుంచి తీసుకోవడం జరిగింది. మనం 80 years, 81 years, 82 years ఇండస్ట్రీ హిస్టరీలో రెగ్యులర్ ఫార్మేట్లో మనం ఫార్ములా పేరుతోటి ఎక్కువ సార్లు ఎక్కువగా పదే పదే అదే ఆడియన్స్ నెత్తిన రుద్దుతూ ఉన్నాం. అలాంటి ఇన్సిడెంట్స్ని అలాంటి వాటిని మ్యాక్సిమం టార్గెట్ చేసి పాపులర్ అయ్యి జనం ఎంజాయ్ చేసినటువంటి వాటికి చిన్న ఎక్స్టెన్షన్స్ ఇస్తూ ఎంటర్టైనింగ్ చేస్తూ మేము ఈ సుడిగాడు సినిమాని చేయడం జరిగింది. జనరల్గా రీమేక్ అనగానే అదర్ లాంగ్వేజ్లో హిట్ అయ్యి ప్రూవ్ అయినాయి. ఇక్కడ కూడా పెద్ద సక్సెస్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్తో చేస్తాం ఆల్ సైడ్స్. కానీ ఇదేమైందంటే అక్కడ తమిళ్లో హిట్ అయినా కూడా అన్ని సినిమాలు రీమేక్ చేస్తే ఆడేయండి. సో దానికి కంటెంట్ ఏంటి, రీజన్ ఏంటి? గురుజీ నమస్తే గురుజీ. దానికి కంటెంట్ ఏంటి, రీజనింగ్ ఏంటి, సక్సెస్ అవడానికి కారణం ఏంటి అనేది గుర్తించి ఆ కంటెంట్లో డీవియేషన్ రాకుండా రీప్రజెంట్ చేయడం అనే ఇష్యూ అనేది బేసిక్గా రీమేక్లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న విషయం. సో అట్లాంటి విషయాన్ని అక్కడ వాళ్ళ నేటివిటీకి వాళ్ళ సినిమాలు తీసుకొని వాళ్ళకి సంబంధించిన సీన్స్ని వాళ్ళ ఆడియన్స్ రికలెక్ట్ చేసుకోగలిగినటువంటి ఇన్సిడెంట్స్ని ప్లే చేస్తూ వాళ్ళు ఒక స్క్రీన్ ప్లేతో వాళ్ళు సబ్జెక్ట్ తయారు చేసుకుని సినిమాగా చేశారు. అది చిన్న బడ్జెట్లో చేసి పెద్ద హిట్ సినిమాగా ప్రూవ్ అయింది. సో ఫస్ట్ చాలామంది దాని మీద రీమేక్ చేయాలని ఆలోచనతో ట్రై చేశారు. కాకపోతే దానిలో ఉన్న కంటెంట్ని చాలా డెలికేట్ కంటెంటు, చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎవరిని నొప్పించకుండా, టార్గెట్ చేయకుండా, హట్ చేయకుండా దాన్ని రీప్రజెంట్ చేయాలి. సో దానిలో కొంతమంది ఆలోచించారు. సో నేను ఆ కాన్సెప్ట్ నచ్చి ఆ కాన్సెప్ట్ని తీసుకుని దాన్ని డీల్ చేస్తూ, జనరల్గా ఏంటంటే మన సినిమా ఫీల్డ్ మీద, సినిమా వాళ్ళ మీద ఎన్నో రకాల సబ్జెక్టులు ఎంతో ముందు వచ్చినాయి. కానీ మాది సినిమా ఫీల్డ్లో కానీ సినిమా వాళ్ళ మీద కానీ సంబంధించిన సబ్జెక్ట్ కానే కాదు. ఇది కేవలం సినిమాల మీద సంబంధించిన సబ్జెక్ట్ మాత్రమే. ఎందుకంటే నేను ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయలేదు, ఎవరిని నొప్పించాలనుకోలేదు. సో అందువల్ల ఏంటంటే పాత్రలు, సినిమాలు, వాటిలో వచ్చిన సీన్స్, వాటి మీదే టార్గెట్ చేసి సినిమా చేసాం. దయచేసి ఎవరు దీన్ని పర్సనల్గా తీసుకోవద్దు. ఎలాంటి కాంట్రవర్సీలు దీనిలో లేవు, రావు అనే నమ్ముతున్నాను. ఎందుకంటే 2 hours డెఫినెట్గా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మనం దీనిలో కొత్తగా మేము ఏదో క్రియేట్ చేసి చెప్పామని కాదు. ఆల్రెడీ మనం అందరం చూసిన సినిమాలే, చూసిన సీన్సే, వాటిని రీప్రజెంట్ చేయడంలో, దాన్ని ఎక్స్టెన్షన్స్ క్రియేట్ చేయడంలో, కామెడీ ప్రొడ్యూస్ చేయడంలో మ్యాక్సిమమ్ ట్రై చేసాం మేము. సో 1 year, 1.5 years హోంవర్క్ చేసి దీని మీద నా గత చిత్రాలు దాదాపు 10 సినిమాలు చేశాను. 10 సినిమాల్లో నేను వర్క్ చేసిన దానికంటే ఆ 10 సినిమాల వర్క్, హార్డ్ వర్క్ దీనికి ఈక్వల్. అంటే ఆల్మోస్ట్ ఆ 10 సినిమాలకి పడిన కష్టం ఈ సినిమాకి పెట్టాను. ఎందుకంటే చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నా అన్నవరం అనే సినిమా తర్వాత. సో ముందు బ్లాక్ బస్టర్స్ చేసాం, మధ్యలో 1-2 సినిమాలు డిసప్పాయింట్ చేసిన, మళ్ళీ ఒక మంచి సబ్జెక్ట్ తోటి, మంచి సినిమాతోటి, మంచి కంటెంట్తో బయటికి రావాలనే తపనతో వర్క్ చేసినటువంటి సినిమా ఇది. సుడిగాడు 100 రోజులు నడిచిన సందర్భంగా శతదినోత్సవానికి వచ్చిన మీ అందరికీ ముందుగా నా అభివాదాలు. ఈ సినిమా 100 రోజులు 150 థియేటర్లో కంటిన్యూ అవుతుంది.
ఇది ఇలాగే 175 రోజులు 100 థియేటర్లో కంటిన్యూ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సారీ, ఆడియో రిలీజ్ అని చెప్పారు. ఎందుకంటే అసలు ఇదో గమ్మత్తైన సినిమా వీళ్ళు. ఎందుకంటే మొట్టమొదటి ప్రారంభించడమే ప్లాటినం డిస్క్తో ప్రారంభించారు. అసలు ప్లాటినం డిస్క్లోనే చిన్న సెటైర్ ఉంది. చాలామందికి ప్లాటినం డిస్క్ ఎందుకు చేస్తున్నారో తెలియదు. అసలు ప్లాటినం డిస్క్ అంటే ఎన్ని యూనిట్లు అమ్మాలని కూడా తెలియదు ఎవరికైనా. అసలు అది మన దురదృష్టం. ఇవాళ రిలీజ్ అవుతుంది, నెక్స్ట్ డే ప్లాటినం జూబ్లీ, ప్లాటినం డిస్క్. అసలు ఇవాళ డిస్క్లు ఎవరు కొనట్లేదనే సంగతి కూడా వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఎంపీఎస్ వచ్చిన తర్వాత ఎంపీలోకి వెళ్ళిపోతున్నాయి తప్పితే మ్యాక్సిమం 10,000, 50,000 మించి ఎవరు డిస్క్లు వేయట్లే. లక్షలు వేసిన రోజులు వేరు, నిజంగా వేస్తారు ఒకసారి. దాన్ని ప్యారడీతో స్టార్ట్ చేశారు ఈ ఫంక్షన్. కారణం ఒకటే, ఇది ఎవరిని కిచ్చపరచాలని కాదు, ఎవరిని తప్పు చేయాలని కాదు. ఎప్పుడు మన మీద మనం జోకులు వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. ఇతరుల మీద జోకులు వేయడం కంటే నలుగురు ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు. అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఆ సినిమా ఇండస్ట్రీలో ఉంది. ఇక్కడ ఈ సినిమా సుడిగాడు నాకు తెలిసి మ్యాక్సిమం ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మన తెలుగు సినిమా అనుకోవాల్సిన పనిలా ఇంచుమించు అన్ని సినిమాల్లోనూ సినిమా అంటే సెటైర్ అలాగే ఉంటుంది. ఎందుకంటే ఎక్కడో ఎవరికో దెబ్బ తగిలితే వస్తాడురా, నువ్వు ఏమైనా చెయ్యి, వాడు వస్తాడు, నిన్ను చంపుతాడు, చంపి తీరుతాడు, వాడెక్కడో కాశ్మీర్లో ఉంటాడు. ఇవి డైలాగ్ చెప్తానే ఉంటుంది, కానీ వాడు కాశ్మీర్ నుంచి వచ్చేస్తాడు, చంపుతాడు కూడా. ఇది జనరల్గా తెలుగు సినిమాలోనే కాదు, ఏ సినిమాలో అయినా జరుగుతూనే ఉంటుంది. మనం చూస్తుంటాం, ఒక్క దెబ్బ కొడితే 100 మంది పైకి లేస్తారు. ఇంపాసిబుల్, ప్రపంచంలో ఎక్కడ జరగదు, కానీ మన సినిమాల్లో జరుగుతుంది. ఇవన్నీ చూడడానికి చాలా సరదాగా ఉంటాయి. మనకి బయటకు వచ్చిన తర్వాత డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఇలాగా చెయ్యి పెట్టి కొట్టి గోడ పగిలిపోద్ది, అది సిమెంట్ గోడ, ఇటుకల గోడ అనేది అనవసరం. కానీ మేము పెట్టి అది డెమ్మి ఇటుకలే కాబట్టి ఈజీగా వచ్చేస్తాయి. అలా చాలా సరదాగా తమాషాలు జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ కథ నాకు తెలుసు, నేను చూశాను. ఇది ఇప్పుడు టీజర్ చూస్తే నాకు అనిపించింది ఎంత బాగా చేశాడు. ఐ థింక్ ఒరిజినల్ని చాలా పక్కన పెట్టి ఒరిజినల్ థాట్ తీసుకుని తెలుగు సినిమాలో ఉన్న ఐటమ్స్ని తీసుకుని చేశాడు. దట్ మీన్స్ ఫ్రెష్గా తీసాడు అనిపించింది నాకు. ఆ సినిమా కంటే ఈ టీజర్ చాలా బాగుందనిపించింది. ముఖ్యంగా భీమినేని రీమేక్స్ చాలా అద్భుతంగా చేయగలడు. అతను ఫస్ట్ పిక్చరు ఇందాకే చెప్పాడు, నేను హీరోగా చేశాడు, శుభమస్తు. ఆ లేటెస్ట్ పిక్చర్ అది చాలా మంచి పిక్చర్ చేశాడు. నేను సత్యనారాయణ, జగపతి బాబు సుడిగాల్లో తుడుచుకుపోయి పైకెడుతుంది సుడిగాడితో. నాకు సుడిగాడు అనే టైటిల్ చూడగానే సూరిగాడు గుర్తొచ్చింది. సూరిగాడు ఎంత హిట్ అయిందో దాన్ని మించిన హిట్ ఈ సినిమా కావాలని మనసారా కోరుకుంటున్నాను. సుడిగాడ్ అనేది వి ఆల్ ఆర్ వెయిటింగ్, యాంగ్షియస్లీ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని సీన్స్ నరేష్ చెప్పినప్పుడు సెట్లో పగలబడి నవ్వేసేవాళ్ళం. అండ్ 100% ప్రతి సీను ప్రతి ఒక్కళ్ళకి ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కళ్ళు హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడే మా పోస్టర్ కూడా చూశాను,
It's very, very good, and I appreciate the efforts of each and everyone. And Vasant, I think you have very bright future. ప్లాటినం డిస్క్ అంటే ఇంత గురువు గారు చెప్పినట్టు ఎన్ని డిస్కులు పోతాయో కూడా తెలియకుండా ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్న సందర్భం మన సినిమా ఇండస్ట్రీలో. డిస్క్ ఫంక్షన్లో ఈ టైం వాచ్ పెట్టారేంటని మీరు అడిగారు కదా, వసంత టైం స్టార్ట్ అయిందని చెప్పడానికి. అట్ ది సేమ్ టైం ప్రోమో చూసిన తర్వాత ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ నేనే కొని వెళ్ళాలన్న ఫీలింగ్ వచ్చింది. అందరికీ అదే ఫీలింగ్ వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకసారి వేస్తారా సార్ ఈ ఫంక్షన్ అయ్యేలోపు ప్లీజ్ సార్, ఎన్నిసార్లు అయినా చూడాలనిపిస్తుంది. అండ్ భీమనేని శ్రీనివాసరావు గారితో ఆయన డైరెక్షన్లో నేను మ్యూజిక్ వర్క్ చేయకపోయినా నా డైరెక్షన్లో ఆయన యాక్టర్గా వర్క్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అసోసియేట్ అయినందుకు ఆయనతో. అండ్ నరేష్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చెప్పినట్టు హీఈస్ ఎ మెడిసిన్. చాలామంది హెల్తీగా ఉండడానికి హీఈస్ వన్ ఆఫ్ ది రీజన్స్. హాయ్ డాక్టర్, ఆల్ ది బెస్ట్. ఇంకో పెద్ద మెడిసిన్ తీసుకొని వచ్చారు. అండ్ ఐ విష్ దిస్ విల్ క్యూర్ మెనీ డిసీజెస్. గుడ్ లక్. అండ్ మోనా యూ ఆర్ లుకింగ్ వెరీ గుడ్, కీప్ దట్. అండ్ ఐ విష్ యూ వెరీ బ్రైట్ ఫ్యూచర్. గుడ్ లక్. అండ్ వివేక్ నేను చాలా పాత ఫ్రెండ్స్. ఐ విష్ హిమ్ గుడ్ లక్ అండ్ ఎంటైర్ టీమ్. మొత్తం వసంత్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మడత కాజాతో తనేంటో ప్రూవ్ చేస్తున్నారు. బట్ ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాకి మ్యూజిక్ చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ప్రోమో చూశాను కాబట్టి చెప్తున్నా. ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ఈరోజు నిజంగా చేస్తున్నాం అబద్ధంగా చేస్తున్నామో నాకు తెలియదు, కానీ సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. ఆ హిట్టే అది ఒక ప్లాటినం డిస్క్తో సమానం అని నేను అనుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్ టు ది ఎంటైర్ టీమ్. ముందుగా నాకు ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, అలాగే ఎందరో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్తో వర్క్ చేసి కొత్త వాళ్ళైనా నాతో కూడా ఇంత మంచి వర్క్ తీసుకున్న మా డైరెక్టర్ గారికి హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నా. తర్వాత ఈ సినిమా విషయంలో తప్పకుండా చెప్పాల్సిన పేరు, ఈ నన్ను లిటరల్లీ భుజాల మీద మోస్తున్న ఓ వ్యక్తి, ఆ భుజాల పేరు వివేకానంద కూచిపట్ల. అన్నయ్య వివేక్ గారికి థ్యాంక్స్. తర్వాత నరేష్ గారు, మడత కాజా తర్వాత ఈ సినిమా కూడా నాకు రావడానికి ఆయన కూడా వన్ ఆఫ్ ద రీజన్. సో నరేష్ గారికి థ్యాంక్ యూ సార్. తర్వాత నిజంగానే చాలా కష్టపడి చేసాం. నాకంటే డైరెక్టర్ గారు చేయించుకోవడానికి ఎక్కువ కష్టపడ్డారు. సో ఓపిక్గా నాతో చేయించుకొని నాకు మంచి రిఫరెన్స్లు ఇచ్చి ఇది కాదు అలా చేద్దాం ఇలా చేద్దాం అని ఒక మంచి అవుట్పుట్ రావడానికి డైరెక్టర్ గారే కారణం. అది నేను గట్టిగా చెప్పగలను. సో ఈ సినిమాతో సుడిగాడితో నాకు కూడా టైం స్టార్ట్ అయిందని ఇప్పుడే ఆర్పి గారు చెప్పారు. దేవుడు డెఫినెట్గా తదాస్తు అని ఉంటాడు. సో ఇప్పటి నుంచి నా టైం స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా. దానికి మీ అందరి ఆదరాభిమానాలు కావాలి. అలాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. గురువు గారు గజల్ శ్రీనివాస్ గారికి, దాసరి నారాయణరావు గారికి, అలాగే మా గౌతమ్ రాజు గారికి, అందరికీ నా శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అందరికీ నమస్కారం. First of all, I said thanks to everyone to come here and attend our audio launch. Thank you so much, my director Bhimangari Srinivas, sir, for giving me this opportunity to work with Naresh Garu. It's amazing to work with Naresh Garu. He's a senior artist, and I'm so glad to work with you. Thank you so much. సుడిగాడి కథ ఫస్ట్ నుంచి తెలుసు. ఇది డ్యామ్ షూర్గా షార్ట్ ఫుల్ సైజ్ స్క్రిప్ట్. అండ్ ఒక పెద్ద సినిమాకి ఎంత ఖర్చు అయిందో అంత పెట్టారండి. చూడడానికి ఏమో స్కూపీ ఎపిసోడ్లో ఉంటుంది, ప్రతి దాన్ని మళ్ళీ రియలిస్టిక్గా చేయాల్సి వచ్చింది. సో డైరెక్టర్ గారు చాలా చాలా కష్టపడ్డారు. కెమెరామెన్ అండ్ నరేష్ అందరూ ఎంత కష్టపడ్డారో నేను దగ్గర నుంచి చూశాను. సో నేనైతే 100% నమ్ముతున్నాను. ఇట్స్ గోయింగ్ టు రాక్ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ ఫర్ తెలుగు ఫిలిం. ఎందుకంటే ఇలాంటి స్కూప్ పైన సినిమాలు మనకైతే రాలేదు. ఇది ఫస్ట్ టైం అవుతుంది. డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేసే సినిమా. ఆల్ ది బెస్ట్. నేను ట్రైలర్ చూశాను, కంగారుగా ఉంది మాట్లాడడానికి. ట్రైలర్ చూసి
ఫస్ట్ భయపడ్డా. నేనే కాదు, ఈ సినిమా తర్వాత చేయబోయే డైరెక్టర్స్ అందరికీ ఉన్నారు పక్కనే, అందరు చూసుంటారు, వాళ్ళందరూ కూడా భయపడి ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ ఎలా చేయాలో తెలియక. ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఈ ట్రైలర్లో హీరో పంచి గోడ బద్దలైపోయింది. అలాగా నరేష్ సినిమా రికార్డ్స్ అన్నీ అలా బద్దలవుతాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నరేష్ అనే హీరో కెపాసిటీ ఏంటంటే తను 1ని 100 చేసే రకం. అంటే ఒక మంచి సీన్ నరేష్ ఇస్తే దాన్ని 100 రెట్లు చేసేస్తాడు. కానీ ఇప్పుడు చేసిన సినిమా ఆల్రెడీ ప్రేక్షకులు 100 మార్కులు వేసిన సీన్స్, వీటన్నిటినీ అద్భుతంగా పేర్చి ఒక అందమైన కథ చేశారు భీమేన్ గారు. దీన్ని నరేష్ 1000% చేస్తుంటారని నేను అనుకుంటున్నాను. ట్రైలర్ చూసిన తర్వాత అది కన్ఫర్మ్ అయింది. సో ఆల్ ది బెస్ట్ యూనిట్ ప్రొడ్యూసర్ గారు, భీమేన్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ నాగేష్ రెడ్డి గారు కూడా సినిమా ఉంది, అందుకు నేను కంగారు పడుతున్నారు. అంటే స్పూఫ్ దీని గురించి ఫస్ట్ ఒక 2 నిమిషాలు మాట్లాడారు. శుద్ధిగాడు అనేటప్పుడు స్పూఫ్, లేకపోతే ఇంకో హీరోని కించపరచడమో, లేకపోతే ఇంకొక సినిమాలో చేసిన సన్నివేశాన్ని కించపరచడం కాదండి. ప్రతిసారి మనమే చాలా క్వశ్చన్ చేసుకుంటాం ఒక సినిమా చూసిన తర్వాత. హీరోకి ఎందుకు హీరోయిన్ చూడగానే లబ్బటి ఫస్ట్ అయిపోతుంది. ఇలాంటి చిన్న చిన్న ఇది ఉన్నాయండి. సో ఈ సినిమా వచ్చేటప్పుడు ఫస్ట్ నేను ఇద్దరం వచ్చినప్పుడు నేను నాన్నగారికి బాగా నచ్చిన సినిమా అండి. ఒకరోజు భీమేన్ గారు వస్తే చెప్పానండి, సార్ మంచి సినిమా కానీ ఎక్కడ అంటే మనం ఎవరిని ఇది చేయకుండా వాళ్ళు కూడా చూస్తే డెఫినెట్గా ఎంజాయ్ చేయాలండి. ఈ మధ్యకాలంలో ఒక పెద్ద హీరోని కలిశానండి, నా ఫ్రెండ్, పేరు చెప్పదలుచుకోలేదు. భయనాస్త్రం నేను చూస్తుంటే అన్నాడు, ఏమైందిరా? ఏం లేదు, గప్పుకుని మీ ఎంత సీరియస్గా చేస్తాను, నెక్స్ట్ సినిమాలో స్కూప్లో పెట్టేస్తున్నాం, 6 ప్యాక్స్ వేయాలంటే భయం వేస్తుంది అంటే, లేదురా ఈ సినిమాకి 8 ప్యాక్స్ చేశానని చెప్పా. అసలు ఇక్కడ నేను అసలు నేను ఇంకా ప్యాకింగ్ మర్చిపోతానని చెప్పాడు. సో వెరీ హ్యాపీ అండి. అంటే చాలాసార్లు ఈ సన్నివేశాలు చూస్తుంటానండి. అంటే జనరల్గా ఈ ఫోటోలు ఉన్న గెటప్లు మీరు ఫేస్బుక్లోను వాటిలో చూస్తానండి, సోషల్ నెట్వర్క్లో బ్రహ్మానందం గారికి మామూలు లేవండి. సో కదా నిజం అది. సో చాలామంది టైటానిక్ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని శ్రీకాకుళం భాషలో ఎవరో చేసి పెట్టారు. ఇలా ఎప్పుడు మనకి స్కూల్స్ అంటే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాం. సో ఇది ఆల్రెడీ చాలా తెలిసిన సినిమా. అంటే దీంట్లో ఎంత వెరైటీ ఎందుకు రావాలి అంటే, నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే మా గ్యాంగ్ 4, కొండవలసి లక్ష్మణరావు గారు, ఎల్బి శ్రీరామ్ గారు, ఎంఎస్ నారాయణ గారు. వాళ్ళు ఇంకా ఇంటర్ చదువుతున్నారు. వాళ్ళ పాపం పబ్స్లో అలో చేయరు, ఎందుకంటే అండర్ ఏజ్ రానివ్వండి పబ్లోకి. ఈ సినిమాలో ఒకే హీరోయిన్ అనుకుంటున్నారు అందరూ. లేదు, డబుల్ యాక్షన్ చేశానండి. నేనే ఫాదర్, నేనే సన్ను. మోనల్ వచ్చి సన్నుకి ఈ పేరు అయితే హేమ గారు. ఆవిడ ఇన్ని సినిమాలో నా మదర్ కింద చేసింది, ఇప్పుడు వచ్చి వైఫ్ కింద చేస్తుంది. అందుకని ఎక్కడ బిగ్గులు పెట్టుకుంటే అలాంటి ఏమి ఉండవండి. ఓన్లీ ఇక్కడ ఒకటి 3 వైట్ స్ట్రీక్స్ వేసాం. హీరోలు ఎప్పుడు ముసలోళ్ళు ఎవరు. ఇది ఇలా ఉంటుందండి. అంతేగాని ఎవరిని కించి ఉద్దేశం లేదు. అండ్ ముఖ్యంగా అది కొంచెం ఎక్కువసేపు మాట్లాడతాను, ఏమనుకోదండి. ఎందుకంటే భీమేన్ గారి గురించి చెప్పాలి. దాదాపు అంటే నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, సార్ నా ప్రతి సినిమాలో చాలా సినిమాలో నేనే చేశాను స్కూపులు, మొత్తం 2.5 hours అంటే ఆడియన్స్ ఇంట్రెస్ట్ హోల్డ్ చేయగలుగుతామా? లేదు బాబు, కథలా చేద్దాం అన్నీ మొత్తం చెప్పారండి ఆయన. చెప్తే ఫస్ట్ హాఫ్ ఒక 3 months, మళ్ళీ సెకండ్ హాఫ్ 3 months అలా చెప్తాం. అలా జరిగిందండి. అంటే ఈ లోపల నేను చాలా తినేసాను ఆయన్ని. ఈ మధ్య కొంచెం చిక్కిపోయారంటే వైఫ్ చాలా ఫీల్ అవుతున్నారు. అదంతా నా టార్చర్ వల్లే. అలాగే అంటే ఒక డెడికేటెడ్ డైరెక్టర్ అండి. ఎందుకంటే ఇది చిన్నది అంటే ఎవరు చెప్పినా నేను కూడా చాలాసార్లు సజెషన్స్ ఇలా సార్ ఇలా చేద్దాం. ఆ డైలాగ్ నాది కాదండి. ఇందాక యాక్చువల్లీ వచ్చింది చూడండి, నాకు కొంచెం తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది, మా ఇంట్లో కుక్క ఉంది, దానికోసం నా దగ్గర కుక్క ఉంది. అది నాని చెప్పాడండి. సార్ ఇలాగ అన్నాడు, ఇలా ఈ సినిమాలో పెడితే బాగుంటుంది కదంటే, ఒక సిచ్యువేషన్ ఉందంటే దీంట్లో పెడదామని. సో ప్రతిదీ ఒక ఆర్టిస్ట్ అంటే ఆయనకంటే చాలా చిన్న అంటే ఏజ్లో చాలా చిన్నవాడిని, కానీ ప్రతిదీ ఏదైనా చెప్తే నేనే కాదు ప్రతి టెక్నీషియన్స్, ప్రతి ఆర్టిస్టు, అది చిన్న పెద్ద ఎవరైనా
అన్ని కూర్చుని చాలా జాగ్రత్తగా పెట్టు, ఓపికగా పెట్టు ఈ సినిమాని. ప్లస్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలామంది ఈ మధ్యకాలంలో నువ్వు చేసిన సినిమాలో చాలా అందంగా ఉన్నావు, చాలా మంచి నీట్గా ఉన్నాయి కాస్ట్యూమ్స్ అన్నాను. అవన్నీ క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. ఎందుకంటే ఏ హెయిర్ స్టైల్ చేయాలో అన్ని ఇంక్లూడింగ్ రెఫరెన్సెస్ అండి, డ్రెస్ రెఫరెన్సెస్ అన్నీ ఆయన చేశారు. దీంట్లో కూడా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. చూసారా, టవల్ కట్టుకుని బెల్ట్ నెత్తి మీద పెట్టుకుని అవసరం అడిగి నేను అడిగితే లేదు బాబు మీరు చేస్తే వెరైటీగా ఉంటుంది అన్నారు. సరేనండి, వెనకాల గన్లు ఎందుకు అన్నాను, రోబో అన్నారు. సో ఇలా ఉంటుందండి. అంటే ఇది ఎక్కడ ఒకరిని కాదు, ఇలా అనుకునేటప్పుడు ఇంకో సీన్ వచ్చేస్తుంటుంది. ఆఖరికి హిందీ సినిమాలు కాదు, ఇంగ్లీష్ సినిమాలు కూడా వదలలేదు. జేమ్స్ బాండ్ కూడా వచ్చేస్తుంటాడు ఈ సినిమాలో. సో బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, ప్లాటినం డిస్క్ ముందు చేద్దాం, దాని తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆడియో ఎప్పుడు రిలీజ్ అయిందంటే అదే మర్చిపోయి చేయలేదు అని చెప్దాం అనుకున్నాం. సో యాక్చువల్లీ ఆడియో తిరుపతిలో ప్లాన్ చేసాం. అన్ని కారణంలో క్లైమేట్ కండిషన్స్ వల్ల ఇక్కడ చేయాల్సి వచ్చింది. అంటే ఇది ఎవరిలో కించపరచడమో లేకపోతే నాకు నిజంగా తెలియదు అండి. అంటే సీడీలు ఎంత అవుతుంది అంతేను కాదు, కొత్త ఎందుకంటే రివర్స్ సినిమా అంతా స్కూప్ కాబట్టి ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం, కొంచెం రివర్స్లో ప్రమోషన్స్ బాగుంటుంది, కొంచెం రివర్స్లో చేద్దామని ఉద్దేశంతో చేసింది. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు, ఆయన అయితే చెరుకు బండి తెలుసు కదా, రసం చేస్తారు, అలా పిండేశారు ఆయన. అంత బాగా అంటే అలా పిండితేనే అంత బాగా చేశాడు ఆయన. అండ్ ప్రతి మా ప్రొడ్యూసర్ గారు కానివ్వండి, ఎందుకంటే ఈ సినిమాకి మాత్రం బాగా ఖర్చు అయిందండి. మేము ఫస్ట్ అనుకునేటప్పటికి ఏముంది, స్కూప్సే కదా అన్ని సినిమాల్లో, అది లింక్ చేసుకుంటే వెళ్ళాలి జాగ్రత్తగా అనుకున్నాం. కానీ ప్రతి సినిమాలో ఏదైతే హీరో బిల్డప్ సీన్ ఉందో, ఇది మా సినిమాలో 105 సీన్లు అలాగే 108 సార్లు అలాగే ఉంటుంది. సో వాళ్ళకంటే ఎక్కువ ఖర్చు అయింది మాకు ఒరిజినల్ కంటే. సో ప్రొడ్యూసర్ గారికి అండ్ వివేక్ గారికి, ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి ఇలాగా సార్ ఇలా చేస్తున్నాం కొంచెం ఖర్చు ఎక్కువైందా అన్నా కూడా లేదు, ఎక్కడ వెనక ఆడకుండా బాగా చేశారు. అండ్ ఇంకేముందండి, ఎవరి గురించి సో చాలా థ్యాంక్స్ అండి అందరూ. ఎందుకంటే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, ఇందాక ట్రైలర్ చూడగానే హార్ట్ఫుల్గా దాసరి గారి కాడి నుంచి అందరూ చిన్నవాళ్ళ వరకు, అంటే చిన్న ఏజ్లో చిన్నవాళ్ళు, నేను ఇంకొకలాగా అనట్లేదు, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ నిలేరస్గా నవ్వారు. సో ఐ థింక్ సో మీరు సక్సెస్ఫుల్గా ఒక టెస్ట్ పాస్ అయ్యాం. అండ్ డెఫినెట్గా దాసరి గారు చెప్పినట్టు 175 రోజులు ఫంక్షన్ కూడా చేసుకుంటాం. అప్పుడు ప్లాటినం డిస్కస్ మళ్ళీ అందరికీ. అనే చిన్న రిక్వెస్ట్, అదే అందరిలో చెప్పారు మీ ఏవి స్విచ్ ఆన్ చేసిన హీరోయిన్ గజ్జల గురించి. హీరోయిన్ గురించి మర్చిపోయాను, సారీ. మోనల్ గజ్జల్ అమ్మాయి కొత్త హీరోయిన్ అంటే చాలా బాగా చేస్తుంది. బాగా ఎందుకు హ్యాపీగా ఉందంటే, ఫస్ట్ ఒక అమ్మాయి హ్యాపీ బాక్స్ లేకుండా పక్కన ఉంచున్నాను, లేకపోతే ప్రతి హీరోయిన్ ఎంత ఇలాగ ఉంచవలసి వస్తుంది, అన్నను ఎలా చూడాల్సి వస్తుంది. సో మంచి హైట్ ఉన్న హీరోయిన్ దొరికినందుకు అలాగే ఐ వుడ్ లైక్ టు, అంటే మా డైరెక్టర్ గారికి అంత మంచి సెలక్షన్ ఉంది. సో అండ్ షీ హాస్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ముఖ్యంగా భాను అని ఒకటి ఉన్నాడు, అతనే డాన్స్ మాస్టర్ ఈ సినిమాకి. 2 కాళ్ళు 2 మోకాలు పోయినాయి అతని వల్లే, అదిగో ఇతని వల్లే. నేను చెప్పా ఇంకొకసారి హీరోని అందరినీ పైకి తీసుకురారా, ఎప్పుడు కిందకి వెళ్ళిపోతుంది, మోకాలు మూమెంట్లు వద్దు, ఇంకా ఈసారి మాత్రం పైన నుంచి మూమెంట్ చేయమన్నాడు, ప్రామిస్ చేశాడు. ఇంకెప్పుడు ఎవరితో చేయించానని చంపేస్తాను, ఇంకోసారి చేస్తారండి. థ్యాంక్ యూ.